మా అక్క మీదున్న పగ ప్రతీకారంతోనే మా బావగారిని చంపాలనుకున్నావన్నమాట. చచ్చా, వాణ్ణి చంపాలనుకుంటే ఇన్నాళ్ళు ఆగుతానా? నేను పగ తీర్చుకోవాలనుకుంటే నా భార్య చనిపోయినప్పుడే వాణ్ణి కూడా చంపేసుండేవాణ్ణి. అలాంటి కృతజ్ఞత లేనివాణ్ణి నా జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చూడకూడదనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ అనుకోకుండా మళ్ళీ వాడి మొహం చూడాల్సి వచ్చింది కాబట్టి ఆవేశం ఆపుకోలేక చంపేయాలనుకున్నావన్నమాట. చిచి, అలాంటి దౌర్భాగ్యుణ్ణి, నీతిమాలినవాణ్ణి చంపాల్సిన అవసరం గాని ఉద్దేశం గాని నాకు లేదు. నేరం చేసిన వాడెప్పుడు చేశాను అని ఒప్పుకోడు. నువ్వు పగ తీర్చుకోవడానికే మా బావగారిని చంపాలనుకున్నావు. నువ్వెలా అనుకున్నా నాకు అనవసరం. మొండిగా మాట్లాడినంత మాత్రాన నీకు శిక్ష పడకుండా తప్పించుకోలేవు. అది జరగని పని. నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నువ్వు జైలు నుంచి ఎలా బయటికొస్తావో నేను చూస్తాను. నీ బెదిరింపులకి భయపడిపోతాననుకుంటున్నావా? నన్ను విడిపించడానికి నా కూతురు సరస్వతి ఉంది. ఏ కొడుకో ఇవ్వని ధైర్యాన్ని నా కూతురు నాకిచ్చింది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నాన్నకి నా మీదున్న నమ్మకానికి ఆనందపడాలో, నా గురించి చెప్పేసినందుకు బాధపడాలో తెలియడం లేదు. నీ నమ్మకం గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో చూద్దుగాని నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమండి, మీరు ఈ బుచ్చమ్మ తాలూకు మనిషి కదా? ఆ ఖైదీ కూతురు సరస్వతి ఏమన్నా ఇక్కడికొచ్చిందా? వాడి కూతురు సరస్సు వాణ్ణి కలవడానికొస్తే ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. నీ నమ్మకం గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో చూద్దుగాని నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ఖైదీ కూతురు సరస్వతి ఏమన్నా ఇక్కడికొచ్చిందా? వాడి కూతురు సరస్సు వాణ్ణి కలవడానికొస్తే ఇన్ఫార్మ్ చేయండి. డబ్బుతో అన్నీ కొనలేమని చెప్పావు. నువ్వు చెప్పినట్టే వాడు డబ్బుకి లొంగలేదు. నువ్వు గెలిచావనుకుంటున్నావా? అయ్యో, నేను అలా ఎందుకు అనుకుంటానమ్మగారు? మీరెక్కడా, నేనెక్కడా? మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్లతో ఎందులోనూ పోటీ పడలేమమ్మగారు. మీ పేదవాళ్ళకి ఏమీ లేకపోయినా ఎవరినైనా ఎదిరించగలం, ఏదైనా చెయ్యగలం అనే పొగరెక్కువ. అవునా? అంటే అది పొగరు కాదమ్మగారు. పేదోళ్ళు ఆత్మాభిమానమే వాళ్ళ ఆస్తి అనుకుంటారు. బతికడానికి కావాల్సింది నమ్మకమే కాబట్టి దేన్నైనా చేయగలమని అనుకుంటారు. అది వాళ్ళ నమ్మకమే తప్ప అహంకారం కాదమ్మగారు.
మీరు అడిగారు కాబట్టి చెప్పాను, క్షమించండి. బ్రతకడానికి నమ్మకం కావాలి. నువ్వు చెప్పింది నిజమే. కాకపోతే రోజు ఎలా గడుస్తుందో తెలియని మీలాంటి పేదవాళ్లకే అంత నమ్మకం ఉంటే కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్న మాలాంటి వాళ్ళకి ఇంకెంత. శాంభవి అమ్మగారు మా నాన్నని చంపడానికి కూడా వెనకడ్డం లేదు. నాన్నని ఎలా కాపాడుకోవాలో ఏమీ తెలియడం లేదు. మీరు తప్ప మా నాన్నని ఇంకెవరూ కాపాడలేరనిపిస్తుంది. మీరు త్వరగా కళ్ళు తెరవండి బాబు. హలో, టెన్షన్గా ఉన్నావేంటి? ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాం కదా. ఫ్రెండ్తో అబద్ధాలు చెప్పకూడదు. ఏమైందో చెప్పు. నాకు కొన్ని సమస్యలున్నాయి. అవి పరిష్కారం కాకముందే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఏం చేయాలో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావడం లేదు. సమస్యలు ఉన్నప్పుడే మనలోని సహనం, శక్తి పెరుగుతుందని మా పెద్దమ్మ వాగ్దేవి చెప్పింది. నువ్వు చాలా మంచిదానివి. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడకూడదు. ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి. కష్టాలు మనకి భయపడవు, మన చిరునవ్వుకు భయపడతాయి. ఇది నీకు ఫ్రెండ్ గా చెప్పట్లేదు, వాగ్దేవి మేడంలా చెప్తున్నాను. ఈ పాప వాగ్దేవి అమ్మగారి కన్నా గొప్పదవుతుంది.
ఫస్ట్ ఇయర్లో బావ దగ్గరికి వెళ్తే అమ్మ చెప్పినట్టు ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ వర్కౌట్ అవుతాయి అనుకుంటా. ఈ టైంలో వెళ్తే ఎందుకు వచ్చావని బావ అడిగితే ఏం చెప్పాలి? ఏటాలోసిస్తున్నావే? అది బావతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేయాలా అని. అలాంటివి ఆలోచిస్తే జరగవే, సేస్తే జరుగుతాయి. చిన్నికి ఉరుము అంటే భయం. అక్కడ చిన్ని ఎలా ఉందో ఏమో. చిన్నితో ఒకసారి మాట్లాడాలి, భయపడొద్దని ధైర్యం చెప్పాలి. చూడు చక్కగా బాధపడుతుంది. చలి పుట్టే టైంలో నువ్వు కళ్ళెదురుగా ఉంటే మీ బావ టెంప్ట్ అయిపోయి నిన్ను కౌగిలించేసుకుంటాడే సెల్లి. నువ్వు వెంటనే వెళ్ళి అల్లేసుకో. అయ్యో, నా దగ్గర సిగ్గుపడితే ఏమవుతుంది? మీ బావ దగ్గర సిగ్గుపడితే పని జరుగుతుంది. ఇలాంటి సీన్లు వర్కౌట్ కానికి వర్షం బాగా హెల్ప్ చేస్తుంది. ఎల్లవి తేజబాబు చేత పెద్దయ్య గారికి ఫోన్ చేయించి చిన్నితో మాట్లాడాలి. తేజబాబు గారి గదిలో వనజం ఉంటుంది. ఈ రాత్రి సమయంలో భార్యాభర్తల్ని నిద్ర లేపడం మంచిది కాదు. రాహుల్ బాబు చేత ఫోన్ చేయించాలి.
దయ్యం. అదేటి ఇలాగెళ్ళి అలా వెళ్ళిపోచ్చేసినావేటి? ఏం జరిగినది? బావ రూమ్ లో దయ్యాన్ని చూసానక్క. ఏటి దెయ్యాన్ని చూసినావా? అవునక్క. ఒసే ఎర్రిదానా, మీ బావతో అనమన్నమాట నాతో చెప్తున్నావేటి? కాదక్క, నిజంగానే దయ్యాన్ని చూశాను. నువ్వే పెద్ద కొరివి దయ్యంలో ఉన్నావు. నీకు మరో దయ్యం అగుపడ్డమేటి? నాకు చూపించు. వద్దక్క, నేను రాను. నువ్వు రావే, నేనున్నాను కదా, భయం ఏంటి? పద. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది నేను వద్దక్క, నా మాట వినక్క. నిన్ను రమ్మని చెప్పినాను కదా. వద్దక్క, ప్లీజ్ అక్క. ఎవరో వస్తున్నారు. నిన్ను ఇక్కడ చూశారంటే పెద్ద పంచాయతీ అయిపోద్ది. నువ్వు రావే. గదిలో రాహుల్ కూడా లేడు. ఎవరిని చూసినావే? ఆ దయ్యాన్ని ఈ గదిలోనే చూశాను. నీకు అవుపించినప్పుడు నాకు అవుపించాలి కదే. నాకు అవుపడ్డం లేదేటి? దయ్యాలందరికీ కనిపించు. అందరినీ విష్ చేసి వెళ్తాయనుకున్నావా? ఎదవ లాజికల్ అయ్యకు.